తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ పై కొందరు అత్యంత దారుణంగా దాడి చేసి గాయపరిచి మూత్రం పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని, దీనిపై బాధితుడు జేమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే చిన్న చిన్న కేసులు పెట్టి సరిపెట్టారని, అందుకు కారణం దాడికి పాల్పడ్డవారు టీడీపీకి చెందినవారు కావడమే. దాడికి పాల్పడ్డ వారిపై హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. జేమ్స్ నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పర్వతరెడ్డి యువ నాయకులు కలిసి రాత్రి జేమ్స్ ను పరామర్శించారు. దాడికి గల కారణాలు, దాడి జరిగిన తీరు, ఇతర విషయాలను బాధితుడిని అడిగి తెలుసుకున్నారు. జగన్ ఆదేశాలతో జేమ్స్ కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆ మేరకు ఆసుపత్రి వైద్యులతోనూ మాట్లాడడం జరిగిందని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జేమ్స్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. దళిత విద్యార్థిపై ఇలా దుర్మార్గంగా దాడి చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువ నేతలు పాల్గొన్నారు. జేమ్స్ అనే విద్యార్థి చదువుతా ఉన్నప్పుడు ఆ విద్యార్థి మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి 1.5 రోజు నిర్బంధించి అత్యంత దారుణంగా కొట్టడం, అతన్ని చిత్రహింసలు పెట్టినటువంటి తీరు. అందులో ఒక దళిత విద్యార్థి కష్టపడి చదువుకొని నెల్లూరు నుంచి తిరుపతిలోకి వెళ్ళి చదువుకుంటున్న సందర్భంలో ఈ విధంగా అత్యంత దారుణంగా ప్రవర్తించినటువంటి విధానం, తను స్వయంగా ఆ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేసిన తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి స్పందించి ట్వీట్ చేయడం కానీ, నాకు ఆదేశాలు ఇవ్వడం, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ అబ్బాయికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. ఆ ఆదేశానుసారం ఇప్పుడు జేమ్స్ని ఈ నెల్లూరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి జేమ్స్ని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు కలిసి రావడం కూడా జరిగింది. చాలా బాధాకరం. ఆ అబ్బాయి చెప్పినటువంటి తీరైతే ఆ విద్యార్థి మీద సామూహికంగా దాడి చేయడం కానీ, హత్యాయత్నం అంటే ఆల్మోస్ట్ చనిపోయాడు అన్న పరిస్థితి వరకు కూడా అతన్ని కొట్టడం, ఆ విధంగా తను వదిలిపెట్టేసిన తర్వాత తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏదో చిన్న మైనర్ సెక్షన్స్ పెట్టి దాన్ని వదులుకోవడం కూడా జరిగింది. ఒక ఎస్సీ విద్యార్థి ఆ విద్యార్థిని కిడ్నాప్ చేసి భయంకరంగా దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడం, అంటే మూత్రం కూడా పోయడం కానీ ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు అటువంటి వ్యక్తుల మీద హత్యాయత్నం కేసులు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి కానీ చిన్న చిన్న కేసులు పెట్టి మరొకసారి ఇటువంటి అంశాలు పునరావృతమయ్యేలాగా వారికి అవకాశం కల్పించినట్టుగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అత్యంత దారుణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఉంది. ఒక నెల్లూరే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. సో అదే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు ఏదైనా చిన్న విషయాల్లో కనుకుంటే వారి మీద అనవసరమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, హత్యాయత్నం కేసులు పెట్టడం ఇట్లాంటివి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది పోలీసు. అంతేగాని నిజంగా ఎక్కడైతే ఒక దళిత విద్యార్థులు ఏ విధంగా సంకల్పంగా ఉన్నారో ఆ దళిత విద్యార్థులు చేస్తున్నటువంటి దాడి అత్యంత క్రూరమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి దాని మీద మాత్రం అధికార పార్టీ వల్ల ఎలాంటి కేసులు లేకుండా అది చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఆ అబ్బాయి కూడా చెప్పడం జరిగింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అతన్ని పరామర్శించడం కానీ తనకి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాల్సిన బాధ్యతలు చేయడం చెప్తున్నాను. అదేవిధంగా అధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకసారి చూడండి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా దాడులు చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ మీద మీరు అసలు ఎట్లాంటి సెక్షన్స్ కేసులు పెట్టకుండా ఉంటే మాత్రం పెద్ద ఎత్తున ఈ విద్యార్థికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అండగా నిలబడడం జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ మీద ఉన్నారో వారందరి మీద కూడా 307 కేసెస్ కానీ, అలానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ తప్పకుండా కూడా అవతల వాళ్ళ మీద పెట్టాలి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.
Hi Nilor, please subscribe to N3 TV.